హాయ్ హలో అండి. ఇప్పుడు నేను వీడియో చేద్దామనైతే మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడున్న జనరేషన్కి అసలు పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు పెళ్ళాం పిల్లల్ని పోషించలేకుండా వదిలేసేసి అమ్మ నాన్నని చూసుకుంటున్నారు. ఇప్పుడు లోకంలో జరిగేది అంతా అదేనండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. పోషించలేని ఆడముండలు ఆ మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, పిల్లల గంటం ఎందుకు? కుక్కలు కూడా గంటయి. పిల్లల్ని పోషించలేనివాడు వాడు మగవాడు కాదు. వాడికి గాజులేసి బొట్లు పెట్టి ఊరంతా తిప్పాలి. ఇది పెళ్ళాం పిల్లలు పోషించలేని ఊరు లేదు, పేరు లేదండి. ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఆ అమ్మాయిని చూసుకోలేక ఆడముండ ఆ మొగుడు అనే ఆ మొగోడు తల్లిదండ్రులు పోషిస్తాము అని రాసిచ్చి ఏమైనా ముద్ర వేశారా? లేదు కదా. నువ్వు కన్నా పిల్లలందరికీ సాకారం చేస్తామని ఏమైనా మాట ఇచ్చారా? ఇప్పటికీ బట్ చెప్తున్నానండి, భార్య ఇప్పుడు మమ్మల్ని అయితే మాత్రం మా తల్లిదండ్రులే పోషిస్తున్నారు. పోషించలేనివాడు వాడు మగవాడు కాదు, మొగుడు కాదు. వాడు అసలు చెప్పుకోవడానికి చీడపురుల కన్నా హీనమైనోడు ఆ మగవాడు. పెళ్ళిళ్ళు చేసుకొని ఎందుకురా ఆడపిల్లల్ని నాశనం చేసే మగ ఎదవల్లారా? ఆడపిల్లలు ఉసురు పోసుకోవటానికా? అంత పోషించలేని వాళ్ళు కుక్కల్లాగా ఇళ్ళకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? మూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు కదా. ఏం మనుషులో నిజంగా అట్లాంటి కర్మ ఎప్పటికీ వదలదండి. ఇప్పుడున్న జనరేషన్ మగవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను, ఇది ఎవ్వరి గురించి చెప్పట్లేదు. ఓకే బాయ్.